తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆంధ్రప్రదేశ్కు ఉదారంగా ఇళ్లు, నిధులు కేటాయిస్తూ తెలంగాణను మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీరును పార్లమెంట్లో నిలదీస్తామని అన్నారు. మోడీ అర్థం పర్థం లేని పాలనతో కేసీఆర్ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు కవిత. మనకేమిచ్చింది? తెలంగాణకు 10,000 ఇండ్లు ఇచ్చింది. ఏడ సరిపోతాయి? ఒక్క నా నియోజకవర్గంలోనే 70,000 ఇండ్లు అవసరం ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఆ 10,000 ఇండ్లు కూడా మనం కట్టేటటువంటి 5 లక్షల బెడ్రూమ్ స్కీమ్ కాదు. వాళ్ళు ఇచ్చేటటువంటి అమౌంట్ ఓన్లీ 75,000 ఉంటుంది. ఆ 75,000 ఆ 75,000లో కూడా మరి తెలంగాణకు ఓన్లీ 10,000 ఇచ్చి ఆంధ్రకు 1,93,000 అంటే దాదాపుగా 2 లక్షల ఇండ్లు ఇచ్చి మరి హౌసింగ్ మంత్రి గారు వారి యొక్క ఆంధ్ర పక్షపాతాన్ని చాటుకున్నారు. ఇటువంటి పద్ధతులు ఇకనైనా అవలంబించొద్దు. ఎన్నికలు ఉన్న చోటనే చెప్తున్నా కదా, మోడీ గారు పేరుకేమో ఫెడరలిజము, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, కానీ ఓన్లీ పొలిటికల్ ఫెడరలిజమే వారు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. డెఫినెట్గా రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఏ ప్రాతిపదికన ఆంధ్రకు 1,93,000 ఇచ్చిండ్రో, మాకు 10,000 ఇండ్లు ఇచ్చిండ్రో కూడా తెలంగాణ తరఫున అందరం ఎంపీలను కూడా నిలదీస్తున్నారు. అంటే ఒక రకమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి పాలన కేంద్ర ప్రభుత్వంలో సాగుతుంది, మాది కాదు. వాళ్లకు టీడీపీతోని పొలిటికల్ అలయన్స్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్ అలయన్స్ ప్రకారం అక్కడికి నిధులు పోతున్నాయి. 8,000 కోట్లు ఆంధ్రకు పోయినాయి, ₹1 తెలంగాణకు రాలేదంటే ఎందుకు రాలేదు? అది కేవలం వివక్షనే, కక్షపూరితంగా అక్కడ ఉండేటటువంటి ఆంధ్ర ఏజెంట్లు చేస్తున్నటువంటి పని. కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేయడానికి చేస్తున్న పని తప్పితే